హాయ్ అండి. మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌కి షేప్ బెల్ట్ ఎలా మార్చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ కింద లైన్ నుంచి 2 ఇంచెస్ పైకి మార్చేసుకోవాలి. ఇక్కడ కూడా 2 ఇంచెస్‌కి మార్చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, లైన్ నుంచి కిందకి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా మార్చేసుకొని ఇలా లైన్ వేసుకోవాలి. సో ఫస్ట్ లైన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ అక్కడ నుంచి 2.5 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనము టక్ పాయింట్ ఎంత మార్క్ చేసుకోవాలో ఒకసారి నేను ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఫస్ట్ మనకి బ్లౌజ్ సైజెస్ అనేవి 28, 29, 30, 31, 32 అలా ఉంటాయి. సో మీడియం సైజ్ వచ్చేసి 30 మీడియం సైజ్ అనమాట. సో 30 కంటే తక్కువ స్మాల్ సైజెస్, తక్కువ బిగ్ సైజెస్ అనమాట. స్మాల్ సైజెస్కి వచ్చేసి 2.25, 2.5 అలా పెట్టుకోవచ్చు. బిగ్ సైజెస్ 2.25 అప్ టు ఇంకా కొంచెం పెద్ద సైజ్ 3 వరకు కూడా మనం చూసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ లైన్ నుంచి పైకి ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా అయితే లైన్ వేసుకోవాలి. సో అలా నెక్స్ట్ ఇక్కడ లైన్ నుంచి ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇలా కర్వ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలండి. సో ఇదండి షేప్ బెల్ట్ మార్కింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లౌజ్ కట్టింగ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.